హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చాయ్ మసాలా పౌడర్ అలాగే పర్ఫెక్ట్ మసాలా చాయ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ రెండు విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మసాలా చాయ్ పౌడర్ కోసమని ఈ విధంగా అన్ని స్పైసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దీంట్లో వేసుకునే స్పైసెస్ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసేవే అనమాట. దీనికోసమని నేను 40 గ్రామ్స్ ఇలాచీలు తీసుకుంటున్నాను, అలాగే 30 గ్రామ్స్ శొంఠి తీసుకుంటున్నాను, 20 గ్రామ్స్ లవంగాలు, అలాగే 20 గ్రామ్స్ మిరియాలు, 1 స్పూన్ సోంపు, 8 to 10 గ్రామ్స్ దాల్చిన చెక్క. ఇది మాత్రం సరిపోతుందండి. అలాగే సగం జాజికాయ. ఈ జాజికాయ చాలా స్మెల్ ఉంటుందండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఈ డ్రై జింజర్ని వేసుకుంటున్నాను. ఇది మందంగా ఉంటుంది కాబట్టి వేగడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ ఇది వేగాక ఇలాచీలు, అలాగే లవంగాలు, సోంపు, మిరియాలు, జాజికాయ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మంచిగా వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగితే దీంట్లో ఉన్న స్పైసెస్ వాసన స్మెల్ అనేది బాగా వస్తుంది. సో మసాలా పౌడర్ కూడా అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అలాగే స్టోర్ చేసుకుంటే కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా వేగిపోయాయి కదా, దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని బరుకుగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా మంచి వాసన, ఘాటు వాసన వస్తుందండి దీంట్లో నుండి. చాయ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు టీ పౌడర్ వేసుకున్నట్లు ఇలా 1 స్పూన్ కాకుండా జస్ట్ పావు టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి. వీడియోలో చూపించినంత క్వాంటిటీలో వేసుకుంటే కనుక 2 గ్లాసుల చాయ్కి సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా 15 నిమిషాలు అయిపోయే మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా సువాసన టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మసాలా చాయ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను మసాలా చాయ్ పౌడర్ తీసుకుంటున్నాను, అలాగే చాయ్ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్, అలాగే 2 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ స్టవ్ పైన ఇలా ఒక గిన్నెని పెట్టుకొని వాటర్ వేసుకొని ఇవి బాగా మరిగాక వెయిట్ చేయాలి. ఇలా మరిగిపోయాక దీంట్లోకి 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ టీ పౌడర్ ఎలాంటి ఫ్లేవర్ కాకుండా నార్మల్ టీ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి ఇందాక చూపించిన మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు చూస్తే కనుక చాలా తక్కువ వేసుకుంటున్నాను. సో ఇది 2 గ్లాసులకు సరిపడా మసాలా పౌడర్ అనమాట. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇది బాగా మరిగి కొంచెం చిక్కబడి దగ్గరికి రావాలి. అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్ టేస్ట్ అనేది బయటికి వస్తుంది. మరిగిపోయిన డికాషన్ ఇలా చిక్కగా దగ్గరకు అవుతుందన్నమాట. అప్పుడు దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా 2 గ్లాసెస్ మిల్క్ వేసుకుంటున్నాను అనమాట. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు బాగా మరిగిపోవాలండి. అప్పుడే దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్టే వేయకూడదు, ఇలా పాలు కొంచెం మరిగాకనే షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కసారి కలిపేసుకొని మరగనిద్దాము. స్టవ్ని చిన్నగా పెద్దగా అనుకుంటూ ఇలా 5 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. సో దీంట్లో ఉన్న క్రీమ్ మొత్తం కూడా దీంట్లోనే కరిగిపోయి పాలు చిక్కగా అయ్యి కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఒక 5-6 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. అంతేనండి, మసాలా టీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. మీలో ఎవరికైనా కూడా సర్ది దగ్గు వస్తే గనక ఇలా రోజుకి 2 సార్లు ఈ మసాలా చాయ్ తీసుకోండి. చాలా రిలీఫ్గా ఉంటుంది, త్వరగా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మర్చిపోద్దు. మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ చాయ్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందని ట్రై చేసి నా కామెంట్లు తప్పకుండా మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. నమస్తే, థ్యాంక్ యూ.